బాదరింగ్ యూ. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఒక ఆలోచన పదే 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 వస్తూ ఉంటుందండి. లేదంటే ఎవరో అన్న ఒక మాట ఒకటి ఉంటుంది, అది అట్లా స్టక్ అయిపోయి ఉంటుంది మైండ్లో, అది బయటకు తీయలేమన్నమాట. వాళ్ళని 5 రోజులు 10 రోజులు అయి ఉంటుంది, కానీ అది మనకెందుకో కొంచెం ఖాళీ ఉంటే దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్ ఇన్ ద ఇయర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాట నువ్వెందుకు పనికిరావు అనే మాట అనుకోండి, అదే మాట గుర్తొస్తుంటుంది. అదే 10 మంది మనల్ని మెచ్చుకుంటారు, అవి గుర్తుండవు. ఈ మనసుకి ఉన్న రోగం అండి అది. అర్థమవుతుందా? మన మైండ్కి ఉన్న బలహీనత అది. ఏంటంటే మంచి మాటలు గుర్తుపెట్టుకో, మనల్ని మెచ్చుకున్న మాటలు అంత బాగా గుర్తుండవు, త్వరగా మర్చిపోతాం. కానీ ఎవరైనా ఒకరు వచ్చి నీవు చేతగందాను, నువ్వేం చేయలేవు, నీకు తెలివి లేదు, లేకపోతే నువ్వు బలహీనరాలివి, నువ్వు ఎందుకు పనికిరావు, అలా ఏమన్నా అంటారనుకోండి, దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్. అప్పుడు ఏం చేయాలి? మనతో మనం మాట్లాడుకోవాలి. ఏమని తెలుసా? నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగినావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు ఏ మాట వలనైతే బలహీన పడుతున్నావో దానికి కౌంటర్గా దేవుని వాక్యంలో ఉండి నువ్వు ఎత్తి నీకు నువ్వు చెప్పుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు శపించబడిన వ్యక్తివి అనే మాట నీ మనసులోకి పదే పదే వస్తుంటే నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నేను